ఎప్పుడు ఇది తీరం దాటబోతోంది మోంతా తుఫాన్, ఎక్కడ తీరం దాటబోతోంది, దీనికి సంబంధించి అంటే టైం దగ్గర పడుతున్న కొద్దీ ఒక చీకటి పడింది, అందులో తీరం దాటే సమయం కూడా వచ్చినప్పుడు కొంత టెన్షన్ అలాగే అటెన్షన్ రెండూ కనిపిస్తున్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈశ్వర్, ప్రస్తుతం ఇక్కడ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోనే ఉన్నాను. ఇక్కడ చూస్తే కనుక అధికారులు కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో అది తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితి ఏంటనేది అంచనా వేసే క్రమంలో ఉన్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ వీరంతా కూడా ఇక్కడ విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే దాదాపు గంటకు 10 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో మాత్రమే మోంతా తుఫాను కదులుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఆలస్యంగా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే దాదాపు మచిలీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయింది. కానీ తుఫాను కేంద్రం ఏదైతే ఉందో అది ఒడ్డుకి తీరానికి చేరినప్పుడు మాత్రమే తుఫాను తీరం దాటినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అది మొత్తం జరగడానికి ఇంకొక 3-3.5 గంటల సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. శాటిలైట్ మ్యాప్లో కూడా మనం చూడొచ్చు. కేవలం అక్కడ మనం ముందు నుంచి మనం అనుకుంటున్నటువంటి అంతర్వేది సమీపంలోనే తీరం దాటే అవకాశం ఉంది. కానీ కొద్దిసేపటి క్రితం దాదాపు 1 గంట నుంచి దాని గమనం అయితే కొంచెం మార్పు ఉందనేది వాతావరణ శాఖ అధికారులు గుర్తించారు. అది అంతర్వేది నుంచి పై వైపున అంటే యానాం వైపు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నారు. అంతకుముందు అయితే అంతర్వేదికి దిగువ భాగాన తూర్పుపాలెం వైపు తీరం దాటే అవకాశం ఉందని అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు అంతర్వేది నుంచి పై భాగాన యానాం వైపు తీరం దాటే అవకాశం ఉందన్నారు. అయితే గంటకు అది మార్పు గమనంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో మరికొంత సమయం గడిచిన తర్వాత మాత్రమే మన పరిస్థితిని అంచనా వేయగలిగినటువంటి పరిస్థితి. సో మరోవైపు చూస్తే కనుక ఇక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ప్రస్తుతం నెల్లూరులో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. నెల్లూరులో అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని సెంటర్లో కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక్కడే కాదు అంటే ఆ భారీ వర్షాల వల్ల పెద్ద సమస్య లేనప్పుడు కూడా తుఫాను తీరం దాటే సమయంలో భారీగా వీచేటువంటి పెను గాలులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే తీవ్రమైనటువంటి నష్టం జరగబోతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కోనసీమ జిల్లాలో కాకినాడ ప్రాంతం మొత్తం అంతా కూడా కరెంటు కూడా చాలా చోట్ల ముందు జాగ్రత్తగా అధికారులు తీసేశారు. మరికొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోతాయన్నటువంటి భయం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి, చెట్లు నేలవాలినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నష్టం అన్ని చాలా వీలైనంత వరకు తగ్గించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవి చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పుడు కూడా పరిస్థితి అయితే ఈ రాబోతున్న ఈ 2-3 గంటలు మాత్రం అత్యంత కీలకంగా మారింది. సమాచారం ఎప్పటికప్పుడు సేకరించడానికి కూడా అధికారులకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే ఆ నేపథ్యంలోనే కొంత టెన్షన్ వాతావరణం అయితే విపత్తుల నిర్వహణ శాఖ కార్యాలయంలో కనిపిస్తుంది. వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని వీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ని అలర్ట్ చేస్తున్నారు. వారితోటి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించడంతో పాటు వారితో కాంటాక్ట్లో ఉండి ముందస్తుగా వారిని ఈ తుఫాను ఎఫెక్ట్ అవుతున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి పంపించే కార్యక్రమం అయితే జరుగుతుంది. అంతర్వేదికి సమీపంలో ఇప్పుడు తుఫాను తీరం దాటే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎంతసేపట్లో అది తీరాన్ని తాకే అవకాశం ఉంది రవీంద్ర? బట్టే అవకాశం కనిపిస్తుంది తీరం దాటడానికి. అంటే ఎంత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు? ఉన్నటువంటి దాని వేగాన్ని బట్టి చూస్తే ఎంత దూరంలో ఉంది, ఎంతసేపట్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది? ఇప్పుడు దాని వేగాన్ని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా 11 గంటల సమయం అయ్యే అవకాశం ఉంది. రాత్రి 11 నుంచి 11:30 గంటల మధ్యలో తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. అది కూడా అంతర్వేదికి ఎగువన యానం వైపుకు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందనేది ఇటు విపత్తుల నిర్వహణ శాఖ సంస్థతో పాటు వాతావరణ శాఖ అధికారులు కూడా ఒక అంచనాకు వచ్చారు. ఈశ్వర్, వైజాగ్ నుంచి మా ప్రతినిధి అనిల్ మనకు అందుబాటులో ఉన్నారు. అనిల్తో మాట్లాడదాం. ఇప్పటికే ముమ్మడివరం దగ్గర మూలపాలెం సమీపంలో ఈ మోంతా తుఫాన్ తీరం దాటింది. రైట్ అనిల్, ఎలాగుంది వైజాగ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఈశ్వర్, అమలాపురం సమీపంలో మోంతా తీవ్ర తుఫాను తీరాన్ని తాకినట్టుగా సమాచారం అందుతోంది. మరికొద్ది గంటల పాటు ఈ తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఈ 4-5 గంటల పాటు చాలా కీలకమైనటువంటి సమయంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షపాతం నమోదు కావచ్చు, గాలుల తీవ్రత కావచ్చు ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. తీరాన్ని తాకిన తర్వాత తీరాన్ని దాటేటువంటి ప్రక్రియలో కాస్త ఆ ప్రాంతంలో గాలుల తీవ్రత, వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా క్రమంగా పుంజుకొని ఇతర ప్రాంతాల్లో ఏదైతే విండ్ వచ్చేటువంటి ఆ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3
స్థాయిల్లో కూడా పూర్తిగా గాలుల తీవ్రత కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడతో పాటు అలాగే అమలాపురం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతర్వేది ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలుల తీవ్రత ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తుఫాను తీరాన్ని తాకింది కనుక 4-5 గంటల పాటు తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా చిన్న సిస్టమ్స్ అయితే తక్కువ సమయంలోనే తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది తీవ్ర తుఫానుగా తీరాన్ని తాకింది కనుక తీరం దాటేటువంటి ప్రక్రియ అనేది 4-5 గంటల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సమయమే చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచేటువంటి ప్రమాదం ఉంది కనుక తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇప్పటికే తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా వర్షపాతం మళ్ళీ ప్రారంభమైంది. తిరిగి గాలుల తీవ్రత కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలోని రేవు పోలవరం మత్స్యకార గ్రామంలో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున గాలుల తీవ్రత కావచ్చు, వర్షపాతం కావచ్చు నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే కాకినాడ, అలాగే అమలాపురం, అంతర్వేది, బియ్యపు తిప్ప వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలుల తీవ్రత, వర్షపాతం ఎక్కువగా నమోదయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ వర్షాలు రాత్రి అలాగే రేపటి వరకు కూడా కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. పూర్తిగా తీరాన్ని దాటిన తర్వాత కూడా 48 గంటల పాటు దీని ప్రభావం కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఈశ్వర్. అయితే కొద్దిసేపటి క్రితమే తీరాన్ని ఈ మోన్చా తీవ్ర తుఫాను తాకింది. తీరాన్ని దాటడానికి మాత్రం 4-5 గంటల పాటు సమయం పడుతుంది. కోనసీమలో అత్యంత భారీ గాలులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఉప్పాడ తీరంలో ఉప్పెన ముప్పు పొంచి ఉన్నట్టుగా వాతావరణ శాఖ గడిచిన 2 రోజులుగా హెచ్చరిస్తూనే వస్తుంది. సముద్రం ఇప్పటికే రాకాసి అలలతో ఎగసి పడుతున్నటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు తుఫాను తీరాన్ని తాకింది కనుక తీరాన్ని దాటేటువంటి క్రమంలో అక్కడ ఉప్పెన మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే సమీపంలో ఉండేటువంటి అన్ని మత్స్యకార గ్రామాలు, తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వారందరినీ పునరావాస కేంద్రాలకు కూడా తరలించాలని చెప్పింది. అయితే ఈ 4-5 గంటల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోనే ఉండాలి, అత్యవసరం అయితేనే తప్ప బయటకు రాకూడదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అధికారులు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల చెట్లు విరిగి పడిపోయాయి. అలాగే రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి అంతరాయం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే కేకే లైన్ కూడా కొండ చర్యలు విరిగిపడి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. 63వ కిలోమీటర్ వద్ద కేకే లైన్ దెబ్బతిన్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. మొత్తంగా చూస్తే కోస్తా జిల్లాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. తుఫాను పూర్తిగా తీరాన్ని దాటిన తర్వాత క్రమంగా దాని ప్రభావం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా అప్పటి వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ 4-5 గంటలు చాలా కీలకం. అందరూ ఇళ్లకే పరిమితం కావాలి. డోర్స్ క్లోజ్ చేసుకుని గాలుల తీవ్రత నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అలాగే విద్యుత్ లైన్లు కూడా దెబ్బతినేటువంటి అవకాశం కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు కాకినాడ పోర్టులో డేంజర్ రెడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. 10వ నెంబర్ డేంజర్ సిగ్నల్ ఇచ్చారు. అత్యంత పెద్ద ఎత్తున గాలుల తీవ్రత కావచ్చు, సముద్ర పోటు కావచ్చు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ, గంగవరం, కళింగపట్నం, భీమినిపట్నం పోర్టులకు 9వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఇచ్చారు. అలాగే మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 8వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇచ్చారు. ఆ ప్రమాద హెచ్చరికలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే హుదూద్ తుఫాన్ తర్వాత 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇటీవల కాలంలో కాకినాడ పోర్టుకి ఇవ్వడం ఇదే ప్రథమం. 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కానీ ఇస్తే కనుక పూర్తిగా కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ లేకపోతే ఇతరత్ర వ్యవస్థలన్నీ స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కార్గో హ్యాండ్లింగ్ వంటి లాజిస్టిక్ అంతా కూడా ఆపేయాలని చెప్పి అధికారులు సూచించారు. మొత్తంగా చూస్తే కనుక తుఫాను తీరాన్ని తాకింది. మరో 4-5 గంటల పాటు ఈ తీరాన్ని దాటేటువంటి ప్రక్రియ అయితే కొనసాగబోతుంది ఈశ్వర్. రైట్, థ్యాంక్ యూ అనిల్ సార్. ఇక్కడ 4-5 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఒక 1 మినిట్లో ప్రజలకి కొంత మీ వైపు నుంచి అప్పీల్ ఏదైనా చెప్పండి. వాళ్ళు ఇప్పుడు వర్షము ఎక్కువగా ఉంటుంది. వర్షం ఎక్కువ పడినప్పుడు మనం ఉండే ప్రదేశంలో మనం ఎక్కడైతే ఇంట్లో ఉన్నామా లేకపోతే ఎక్కడైనా బయట ఉన్నామా దాంట్లో ఎంత డ్యామేజ్ జరగవచ్చు, మనం ఎట్లా ఉండాలి. కొంతమంది ప్రయాణంలో ఉంటారు, కొంతమంది ఎక్కడైనా బస్ స్టాపుల్లో ఉంటారు. వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తమున్న స్థితిని బట్టి. రెండవది ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా ఎక్కడ ఎక్కువగా వర్షం పడి నీళ్ళ ఫ్లోస్ ఉంటాయి తెలుస్తుంది అనమాట, ఎక్కువ ఇక్కడ ఫ్లడ్డింగ్ జరుగుతుందని
అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం ఎక్కువ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు రెడీగా ఉండడం, రేపు ఉదయానికి ఎస్ రోడ్లు రిపేర్కి కానీ, రోడ్లపైన పండిన చెట్లను కట్ చేసేదానికి కానీ, తర్వాత ఎక్కడైనా మిగతా వేరే రకంగా డ్యామేజ్ ఇది కెనాల్స్ కూడా డ్యామేజ్ అయి ఉంటాయి, వాటిని వెంటనే రిపేర్ చేయగలిగితే డ్యామేజ్ కంట్రోల్ చేయాలి. రైట్. సాయి ప్రణీత్ గారు కొంత కన్క్లూడ్ చేయండి సార్. ఈ తీరాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని గంటల పాటు దీని ప్రభావాన్ని మనం చూస్తాం? ఏమవుతుందంటే ఇట్ విల్ పాస్ త్రూ ఆంధ్ర, కంప్లీట్ ఆంధ్రాని కవర్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఎంటర్ అయ్యి దాని తర్వాత ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్తుంది సైక్లోన్ అనేది. సో సైక్లోన్ అనేది రేపు తెలంగాణలోకి వెళ్ళగానే ఇట్ విల్ వీకెన్ ఇంటూ ఏ డిప్రెషన్, అంటే ఒక వాయుగుండంగా బలహీనపడుతుంది. అలానే రేపు రాత్రికి వెళ్ళేసరికి ఒక బలహీనమైన వాయుగుండంగా మనకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్తుంది. సో బలహీనమైన వాయుగుండం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనకు ఆంధ్రప్రదేశ్లో మనకు మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ప్రభావం అనేది ఉండే అవకాశాలు కోస్తాంధ్ర జిల్లాల్లో, ముఖ్యంగా మధ్య కోస్తాంధ్ర అంటే విజయవాడ సైడ్ కానీ లేకపోతే కాకినాడ సైడ్ కానీ ఉంటుంది. అలానే ఉత్తర కోస్తాంధ్ర అంటే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రభావం అనేది ఉంటుంది. దాంతో పాటుగా మనకు మధ్యాహ్న సమయం నుంచి రాత్రి సమయం లేదా అర్ధరాత్రి సమయం దాకా తూర్పు తెలంగాణ జిల్లాలు అంటే వరంగల్ పక్కన ప్రాంతం కానీ, లేకపోతే కరీంనగర్ కావచ్చు, లేకపోతే ఖమ్మం, సో ఈ ప్రాంతం మొత్తంగా మనకు వర్షాలు అనేవి బాగా విపరీతంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గాలులు కూడా మనకు తగ్గుముఖం పడుతూ వస్తుంది. తెల్లవారుజామున మనకు ఆంధ్రాలో మొదలైతే ఆంధ్రాలో విపరీతమైన గాలులతో మొదలై రాత్రికి వెళ్ళేసరికి గాలులు తక్కువ, వర్షం ఎక్కువగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది.